ఆనంద సరోజ గారితో మాట్లాడితే సరోజ చాలా సంతోషంగా ఇలా అంటూ ఉంటుంది. మీతో సంబంధం కలుపుకోవటం నా అదృష్టం ఆనంద గారు. మీరు చాలా గొప్ప వ్యక్తి. మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవటం మా అదృష్టం. ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించండి అంటే ఆనంద అంటుంది, అయ్యో సరోజ రావు గారు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు, అంతే చాలు. అంతకుమించి నాకు ఇంకేం కావాలి చెప్పండి. మీరే ఈ సంబంధాన్ని యాక్సెప్ట్ చేసి మీరే ఇంటికి వస్తాను అంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు అదే విషయం మాట్లాడదామని నేను మీకు ఫోన్ చేశాను అని ఆనంద చెప్పగానే అప్పుడు సరోజ చాలా హ్యాపీగా మాట్లాడుతూ, మేము రేపు మీ ఇంటికి రావటం మీకు ఇష్టమే కదా అంటే, అయ్యో ఎంత మాట అన్నారు, ఖచ్చితంగా మీరు రావటం నాకు చాలా ఇష్టం, మీరు వెంటనే బయలుదేరి వచ్చేసేయండి అని అంటే నవ్వుతూ, వద్దులేండి ఎల్లుండి వచ్చేస్తాం, మంచి ముహూర్తం ఉంది కదా ఆ రోజు వస్తాం అని సరోజ చెప్తే అప్పుడు ఆనంద సరే మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాం అని ఫోన్ పెట్టేస్తుంది. చాలా ఆనందంగా ఉంటుంది. లీలావతి అప్పుడే అక్కడికి వస్తుంది. వచ్చి ఏంటి ఆనంద అంత సంతోషంగా కనిపిస్తున్నావు అంటే, అక్క మొన్న సరోజారావు గారు వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారు కదా, వాళ్ళే రేపు లహరిని చూసుకోవటానికి వస్తున్నారు అంటే ఎంతో ఆనందంగా ఉన్న లీలావతి ఒక్కసారిగా పెళ్లి చూపులు అన్నప్పుడు సంతోషపడుతుంది. సడన్గా సరోజారావు గారు అనేసరికి టెన్షన్గా ఇలా అంటుంది, ఆనంద ఒకవేళ తను ముందే మన సంబంధం వద్దు అనుకున్న ఆవిడ మళ్ళీ ఇప్పుడు అదే సంబంధం కోసం వస్తుందంటే ఏం అర్థం చేసుకోవాలి. ఆ రోజు చూసావు కదా ఎలా మాట్లాడిందో, తన గురించి మనకెందుకు, అయినా వేరే సంబంధం చూడటం బెటర్ ఏమో కదా అని అంటే, లేదు అక్క, మనమైనా సరే సరోజారావు గారి వల్ల లాగా మనం ఆలోచించమా, ఏ కుటుంబం పరువు మనకే ఉంటుందా అక్క, వాళ్ళకు కూడా ఉంటుంది కదా, మన కుటుంబంలో జరిగిన ఆ పొరపాట్ల వల్ల ఆవిడ అలా అర్థం చేసుకున్నారు, చెప్పుడు మాటల వల్ల తను అలా చేశారు తప్ప కావాలని కాదు కదక్క, అందుకనే ఇంకా ఆవిడ మనల్ని అర్థం చేసుకున్నారంటేనే తన వ్యక్తిత్వం ఏంటో కూడా మనకి అర్థమవుతుంది కదక్క, అంతేకాదు అర్థం చేసుకోవటమే కాదు నాకు క్షమాపణ కూడా చెప్పారు అంటే, సరోజారావు గారు నిన్ను క్షమాపణ అడిగారా ఆనంద అని అంటూ లీలావతి అంటే, అవునక్క నన్ను క్షమించమని కూడా అడిగారు అని అంటూ చెప్పగానే అప్పుడు లీలావతి సరేలే వాళ్ళు అర్థం చేసుకున్నారు అంటే ఇంకేం కావాలి ఆనంద, ఏం కాదులే మన అమ్మాయిని చూసుకుంటే చాలు బాగా అని అంటూ చెప్తుంది. వెళ్ళు ఇంట్లో అందరికీ చెప్పేసేయి అని అంటే సరే అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ వెళ్ళి ఆనందంగా చెప్తూ ఇలా అంటూ ఉంటుంది. లీలావతి చెప్పడానికి వెళ్తుంది. ఇంకా అప్పుడే ఇక్కడేమో శరణ్య ఏడుస్తూ దర్శన్ దగ్గర అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పువ్వులన్నీ తీసుకొచ్చి సమీర రా అని చెప్పి పువ్వులన్నీ కిందకి దింపి ఇలా అంటూ ఉంటాడు, ఇదిగో ఒకసారి చూడు సమీర అని అంటూ ఇవన్నీ ఎంత బాగా స్మెల్ వస్తున్నాయో అంటే, శరణ్య చూసి బాధగా ఏంటండి మీరు ఏం చేస్తున్నారు అంటే, చూడు నువ్వు ఖాళీగా ఉన్నావు కదా ఇవన్నీ సర్దేసాయి నీట్గా సెట్ చేయి అని అంటే, అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు, నేను అవన్నీ ఎలా సెట్ చేయగలను, నేను ఎలా చేయగలనండి అని అంటూ ఉంటే, ఎలా చేస్తావేంటి ఇలాగే చేయాలి చెయ్యు అని అంటే, ఏ భార్య అయినా భర్తకి ఇలా చేసి పెడుతుందా చెప్పండి, మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి అని అంటూ ఉంటే, చూడు నువ్వు అనవసరంగా ఎక్కువ చేయొద్దు ఇవన్నీ సర్ది పెట్టేసాయి అని అంటూ గొడవ పడుతూ ఉంటాడు దర్శన్. ఆ తర్వాత ఇంకా ఆనంద చాలా సంతోషంగా శరణ్యకి ఫోన్ చేద్దామని అనుకుంటూ ఉంటుంది. శరణ్య వాళ్ళకి కూడా ఈ విషయం గురించి చెప్పాలి పెళ్లి చూపుల గురించి అని ఆలోచిస్తూ ఉంటుంది. లహరి ఏమో తనకి జరుగుతుంది కదా, ఆ అబ్బాయి ఇబ్బంది పెడతాడు కదా, నా దగ్గరికి రావాలి నువ్వు అనేసి ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏం చేయాలి ఏమో అనేసి. ఇంకా ఆ తర్వాత దర్శన్ అలాగే శరణ్య ఇద్దరు ఫుల్గా డెకరేట్ చేసేస్తారు రూమ్ మొత్తం. సమీర దర్శన్ ఇద్దరు కలిసి అప్పుడు శరణ్య ఏడుస్తూ కూర్చుంటుంది, వద్దండి ఇలా చేయటం కరెక్ట్ కాదండి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా అంటాడు దర్శన్, నువ్వేం చేయగలవు, నువ్వేమీ చేయలేవు, వెళ్ళు ఇక నుంచి వెళ్ళిపో అని ఏంటో, గదిలో నుంచి వెళ్ళవా అని అంటే, అత్తయ్య గారికి తెలిస్తే బాగోదని ఊరుకున్నా అంటే నువ్వు ఇన్ని రోజులు నా మీద జాలిపడి చూస్తున్నావా అని దర్శన్ అంటే, అవును మరి అత్తయ్య గారు మిమ్మల్ని ఏమీ అనకూడదని, ఏమైనా అంటే మీరు బాధపడతారని నేను ఊరుకుంటున్నా కానీ అని అంటే, హే చెప్తావా నువ్వు, నీకు అంత సీన్ లేదులే అని అంటూ దర్శన్ అంటాడు. అప్పుడే శరణ్య నాకు సీన్ లేదు అంటారా, ఇలా ఇవ్వండి అనేసి చూస్తూ తన ఫోన్ తీసుకొని ఆనంద్కి ఫోన్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే దర్శన్ సెల్కి ఆనంద వీడియో కాల్ చేస్తుంది. అది చూసి దర్శన్ ఒక్కసారిగా అమ్మ వీడియో కాల్ చేస్తుంది అని టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటే శరణ్య ఫోన్ని లాక్కుంటుంది. ఇలా ఇచ్చేసేయండి అత్తయ్య గారే ఫోన్ చేస్తున్నారు కదా అని శరణ్య
ఫోన్ని లాక్కుని తను తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేసేలోపు దర్శన్ సమీర నిన్ను దాక్కో అని అంటే కర్టన్స్ వెనకాల సమీర దాక్కుంటుంది. ఇక అప్పుడే దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు. శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి అత్తయ్య గారు అని అంటూ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంద ఎలా ఉన్నావమ్మా అంటే నేనే మీకు ఫోన్ చేద్దాము అనుకున్నాను అత్తయ్య గారు అంటే నేను కూడా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి చేశానమ్మా అంటే అవునా అత్తయ్య గారు అయితే నేను మీతో మాట్లాడదామని చాలా ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను అత్తయ్య గారు అని అంటూ ఉంటే నేను గుడ్ న్యూస్ చెప్తానమ్మా ఫస్ట్ అని అంటే సరే చెప్పండి అత్తయ్య గారు అని అంటే ఇంకా అప్పుడే దర్శన్ ఉన్నాడమ్మా దర్శన్కి ఇవ్వు అంటే శరణ్య దర్శన్కి ఇస్తుంది. అప్పుడు ఆనంద దర్శన్కి చెప్తుంది రేపు లహరికి పెళ్లి చూపులు చూసుకోవటానికి వాళ్ళు వస్తున్నారు కానీ మీరు ఇక్కడ ఉండాలి ఈరోజు మీరు అక్కడ ఉన్నారు కదా అయినా పర్వాలేదు మీరు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని అంటే అప్పుడే ఆనంద దర్శన్తో మాట్లాడుతూ ఉంటే శరణ్య ఫోన్ తీసుకొని మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య గారు అని అంటే ఏంటమ్మా నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు అనేసి ఆనంద మాట్లాడుతూ ఉంటే ఆనంద వెనుక నుంచి అనన్య మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే దర్శన్ అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడు శరణ్య అత్తయ్య గారు నేను మీతో విషయం చెప్పాలండి అని అంటే ఏంటమ్మా ఏమైంది ఎందుకు సరిగ్గా లేదా ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటే దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. దర్శన్ వైపు చూస్తే ఇంకా అప్పుడే మీరు సంతోషంగా ఉండాలమ్మా మీరు ఏమాత్రం బాధపడ్డా నేను తట్టుకోలేను అని ఆనంద అంటుంది. ఆ మాట అనేసరికి శరణ్య సైలెంట్ అయిపోతుంది. అప్పుడు ఫోన్ పెట్టే సరే అత్తయ్య గారు మేము అక్కడ లేం కదా అని బాధగా ఉన్నాను అంతే అని అంటే సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాక దర్శన్ తన చేతిలో నుంచి ఫోన్ లాక్కొని ఏంటి చెప్పేద్దాము అనుకున్నావా నీకంతా సీన్ లేదమ్మా ఎందుకు చెప్పలేదు చెప్తా అన్నావు కదా అంటే అప్పుడే శరణ్య అలా బాధపడుతూ అంటుంది నేను చెప్పాలనుకున్నాను కానీ అత్తయ్య గారు బాధపడతారని చెప్పలేదు అని అంటే ఓ అవునా అని అంటూ దర్శన్ అంటే అవును ఇప్పుడు అత్తయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని నేను పాడు చేయాలి అనుకోవట్లేదు అని అంటే అవునా పాడు చేయాలి అనుకోవట్లేదా నువ్వు అని అంటూ సరేలే ఇవన్నీ కథలు బాగానే చెప్పావు కానీ పద దయచేయి బయటికి వెళ్ళు అంటే వద్దండి అలా చేయదండి ప్లీజ్ అండి అని అంటూ శరణ్య అంటూ ఉంటే ఇంకా అప్పుడు సమీర నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా గట్టిగా చెయ్యి పట్టుకొని బయటికి నెట్టేస్తాడు. దర్శన్ బయటికి తోసేసి డోర్ పెట్టుకుంటాడు. శరణ్య ఏడుస్తూ ఉంటుంది. లోపలికి సీరియస్గా వచ్చిన దర్శన్ ఇంకా అలా చూస్తూ ఉంటే సమీర దర్శన్ని వచ్చి ప్రేమగా చూస్తూ చెయ్యి వేస్తుంది. ఇక్కడేమో లహరి ఏడుస్తూ కూర్చుంటుంది. ఆనందం వచ్చి ఇలా అంటుంది ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా అసలు ఏం జరిగింది చెప్పు లహరి ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా ఇలాగే బాధపడతారు నువ్వు ఎప్పుడైనా నీకు నిజాయితీగా డబ్బులు అవసరం ఉండుంటే నువ్వు ధైర్యంగా వచ్చి అడిగేదానివి నీకు 2 లక్షలేంటి 20 లక్షలైనా నేను ఇచ్చేదాన్ని కానీ నువ్వు ఏదో తప్పు చేసి ఆ డబ్బు ఏదో తప్పుడు దారిలో నడుస్తుంది కాబట్టి నువ్వు ఆ డబ్బుల్ని చెప్పకుండా తీసుకున్నావని నాకు తెలుసు అసలు ఎందుకు తీసుకున్నావు ఏంటి తెలుసుకుందామని అనేలోపే నువ్వు ఇదంతా చేసేసావు మాకు చెప్పకుండా చేయటం చాలా పెద్ద తప్పమ్మా ఏ ఆడపిల్లైనా మెట్టింటికి వెళ్ళి సంతోషంగా గడపాలి అనుకుంటాం కానీ ఏదైనా చిన్న పొరపాటు వల్ల తలదించుకోవాల్సి వస్తే ప్రాణాలే పోతాయి అయినా నువ్వు ఇవన్నీ అర్థం చేసుకోవాలి లహరి అని ఏంటో ఆనంద లహరికి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.